హాయ్ అండి. దిస్ ఈజ్ వరలక్ష్మిరాజు. ఈరోజు మేము ఎక్కడికి వచ్చినామో తెలుసా? ఐకియా. నా కూతురు హాయ్ చెప్తుంది. ఎప్పుడైనా కెమెరా తీయగానే హాయ్ చెప్తూనే ఉంటుంది. తనకి ఏం అర్థమవుతుందో ఏమో. నేను కూడా ఫస్ట్ టైం వచ్చిన ఐకియాకి. పిచ్చి అసలు. కొత్త వాళ్ళు వస్తే ఎటు వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వాలో అన్నది కూడా తెలియదు అనమాట. ఇక్కడ నేను నా కూతురు కోసం బౌల్స్, ఫుడ్ పెట్టడానికి బౌల్స్ కోసం అని చూస్తున్నా. ప్లాస్టిక్లో ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే అన్నీ చైనాలోనే రాసింది. కాస్ట్ తక్కువ అని అంటారు కానీ ఏం లేదు, కాస్ట్ చాలా ఉంది. అన్నీ చైనా ఐటమ్సే ఉన్నాయి. ఇది చూసిరా, ఒక జంగల్ లెక్క ఉంది కదా. ఇది ఫస్ట్ ఫ్లోరో తెలియదు, గ్రౌండ్ ఫ్లోరో తెలియదు, ఏదో తెలియదు. ఇది కిడ్స్ సెక్షన్ అని మాత్రం తెలుసు. ఇక్కడ నేను బౌల్తో పాటు మా పాపకి ఫుడ్ పెట్టేటప్పుడు మీద పడుతుందని హ్యాంగ్ చేయడానికని అది ఒకటి చూస్తుంటే మా వారు ఏమొద్దు కానీ రా అంటారు. మా పిల్లలకు కూడా పిచ్చెక్కుతుంది, ఏది చూసుకోవాలో ఏది తీసుకోవాలో అని. పెద్ద పెద్ద టెడ్డీ బేర్స్ ఉన్నాయి చూడండి. నా కూతురు అయితే విచిత్రంగా చూస్తుంది. నేనే విచిత్రం అంటే నా కూతురు ఇంకా ఎగ్జైట్ అయితే చూస్తుంది అనమాట. అది వచ్చేసి లంచ్ బాక్స్కి పప్పి మోడల్ అనమాట. ప్లాస్టిక్లో ఉన్నాయి. నాకు ప్లాస్టిక్లో అంటే అంత నచ్చలేదు. కొంచెం స్టీల్ అని ఉంటే తీసుకునేదాన్నేమో. ఇక్కడ చూసారా, పెద్ద ఎలిఫెంట్. నా కూతురు దిగుతాను ఏడుస్తుందని అంటే నా కన్నమ్మిని ఊరికించడానికని నేను ఎలిఫెంట్ చూపిస్తున్నా. ఆమె అంత సాఫ్ట్గా ఉండేసరికి పట్టుకోవడానికి భయపడుతుంది. ఏంది ఇది ఇంత పెద్దగా ఉందని చూస్తుంటే. ఇంకో చిన్నది ఏమంటారు, డైనోసార్. అక్కడ డైనోసార్స్ అవి ఉంటే అది ఇస్తే తీసుకుందనమాట. ఇంకా తను ఏడవకుంటుంటే నా ఇష్టానికి నేను తిరగవచ్చు అనమాట. తెలుసు కదా, షాపింగ్స్కి వెళ్తే నా ప్రపంచం వేరే ఉంటుందని. చంద్రముఖి ఉంటుంది. మా వారికి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు. వీడియో తీయాలని మళ్ళీ ఏం గొంతుందో అన్నది ఉంటుంది అనమాట. సో వాళ్ళ డాడీ చీత తీస్తే వద్దని తీసేస్తుంది. అక్కడ చిన్న చిన్నవి టాయ్స్ ఉన్నాయి. ఫిష్, అదేమంటారు, ఆక్టోపస్, ఇవన్నీ ఉన్నాయి. డాల్ఫిన్ ఇవన్నీ ఉన్నాయి. తీసుకుందామని అంటే ఏదొద్దు కానీ అక్కడ పెట్టన్నాడు. ఆ రోజు మేము ఎందుకు వెళ్ళామంటే గ్యాస్ కోసం అని వెళ్ళాము, కానీ అక్కడ లేదు. సో ఐకియా ఏంటంటే ఇప్పుడు థీమ్స్ ఉంటాయి కదా, స్టడీ టేబుల్ అంటే స్టడీ రూము, బెడ్రూమ్ థీమ్స్ అర్థం కాని వాళ్ళ కోసం అక్కడ మంచిగా డెకరేట్ చేసి పెట్టారనమాట. డైనింగ్ టేబుల్ థీము, కిచెన్ థీమ్, ఇవన్నీ ఎక్కడ ఏం ఆర్గనైజ్ చేసుకోవాలన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఐటమ్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. తక్కువ అంటారు కానీ ఏం లేదు. నా కూతురు ఆ క్రేయాన్స్ ఏమో తీసుకొని వచ్చి నాకు ఇది కావాలని అంటుంది వాళ్ళ డాడీ తోటి. ఆమె ఏదో రాసామ లెక్క ప్రతి దానికి అన్నీ ఆర్గనైజ్డ్గా చేసి ఉంటాయి. అది కొంతరో మరి మళ్ళీ ఆ పీసే ఇస్తారో న్యూ పీస్ ఇస్తారో తెలియదు కానీ అన్నీ అట్ట షో చేసి ఉంటాయి అన్నమాట. ఆ బెడ్లు అవన్నీ, బెడ్లకు ఒక రేటు, బెడ్షీట్కో రేటు, బ్లాంకెట్కో రేటు, అన్నిటికీ వేరు వేరు రేట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది కిడ్స్ బెడ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి బెడ్స్, బ్లాంకెట్, రెయిన్ కోట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అసలు అక్కడ చిన్న బెడ్ ఉంది. నేనేం చేసిందంటే నా కన్నిగాడిని దింపి ఆ బెడ్ మీద ఆడుకుంటుందని అంటే ఫస్ట్ కింద పడిపోయింది నా కూతురు. కొంచెంసేపు ఏడ్చిన తర్వాత మళ్ళీ బాగా ఆడుకుంది. అంటే తన హైట్కి అవి బాగున్నాయి చూడడానికి. బుజ్జి బుజ్జి తీసుకుందాం అంటే మా ఆయన ప్లేసే లేదు, ఎక్కడ ఉంటావు అని అంటున్నాను. కానీ ఆ ఏజ్ దాటి వస్తే మళ్ళీ అలాంటి బెడ్ల మీద వాళ్ళు ఆడుకోలేరు, నిద్రపోలేరు కదా. చిన్న చైర్ ఉంది. ఆ చైర్ చూసి చాలా తక్కువ కాస్ట్ ఉంటుందని మాత్రం అనుకోండి. దాని కాస్ట్ చూసినాక మీరే షాక్ అవుతారు. దాన్ని మా అంటే ఎక్కుతుంది. చూడండి, చైర్ మాత్రం చాలా బాగుంది. తీసుకుందామని అడిగిన కానీ కాస్ట్ చూసేసరికి మా వారు వద్దు కానీ బాగుంటారు. కూర్చోడానికి బాగుంది. చూడండి, 10,000 చైర్కి వచ్చేసి 10,000 పెట్టి చైర్ తీసుకుంటాము మన ఉన్న పరిస్థితుల్లో. సో మళ్ళీ దిగమంటే దిగదు. అదే చైర్ దగ్గరికి వేరే వాళ్ళు వస్తే గొడవ పెట్టుకుంటుంది నా కూతురు. అయితే మా పిల్లలకి స్టడీ టేబుల్ లేదని స్టడీ టేబుల్ తీసుకుందామని అంటే చైర్కి ఒక రేటు, స్టడీ టేబుల్కి ఒక రేటు. ఆ రేట్లు చూసి అమ్మ వద్దు కాని పాటు నేనే అన్నమాట. ఇంకా కిడ్స్ రూమ్ బాగున్నాయి. అంటే బేబీ బాయ్ది, బేబీ గర్లీ కూడా ఉన్నాయన్నమాట. అది పార్ట్ 2లో చూడండి. సో ఇది కిడ్స్కి సంబంధించిన సెక్షన్ ఓన్లీ.
అంటే స్టడీ టేబుల్స్, ఇంకా వాళ్ళ రూమ్స్ కూడా డెకరేట్ చేసి ఉంటాయి. కాస్ట్ నిజంగా చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఇక్కడ నా కూతురు వాటిని చూసి పట్టుకోవడానికి వెళ్తుంది. సో వీడియో నచ్చినట్టయితే లైక్